అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'గళ్ళపంచ' అనే ఒక కథను వినేద్దాం. అలివేలు, అనంతయ్య భార్యాభర్తలనమాట. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు గానీ, బట్టలకు మటుకు ఖర్చు పెట్టడు. అలివేలేమో ఇందుకు విరుద్ధం అనమాట. వంటింట్లో ఏం తిన్నా, తినకపోయినా నలుగురు ముందు బాగా కనిపించాలని జెప్పి ఆమె ఉద్దేశం. భర్త కొనిబెట్టడు గనక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి కొన్ని చీరలవి తెప్పించుకునేది. అనంతయ్య మటుకు చిరిగిన బట్టలనే గట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టల్లోకెల్లా అతి పురాతనమైనది, పాతది ఒక గళ్ళ పంచె ఉంటుందనమాట. ఇంకా అభిమానం కొద్దీ పేలికలైపోయినా గూడా ఆ పంచెను మటుకు వదులుకోడు ఈ అనంతయ్య. తన భర్త ఆ చిరిగల పంచె కట్టుకొని నలుగురి మధ్య తిరుగుతూ ఉంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉంటుంది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ళ పంచె గురించే తగులాడుకుంటూ ఉంటారనమాట. ఒకనాడు ఈ అనంతయ్య స్నానం చేసి తన పంచె ఉతికి గాలికి ఎగిరిపోతుందని చెప్పి దాన్ని ఇంట్లో ఆరేయడానికి తీసుకొస్తాడు. ఇంక అప్పుడే అలివేలు వంటింట్లోంచొచ్చి, "మా అక్క వస్తానని కబురు పెట్టింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి. పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన పంచె అవతల పారేయి. మా అక్క చూస్తే నవ్వుతుంది" అని చెప్పి అంటుంది. ఇంకా అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా ఆ పంచె తీసుకెళ్ళి దండం మీద ఆరేస్తూ, "నీ పూసల సంచి బాగు చేయించడమేనా నాకు పని" అని చెప్పి అంటాడు. ఇంకా అలివేలుకు బాగా కోపం వచ్చి, ఆ పంచెను లాక్కొని తీసుకెళ్ళి పెరట్లోకి విసిరేసి, "ఈ పంచె ఇంట్లో ఆరేస్తే నాకు చాలా కోపమొస్తుందని" చెప్పి అంటుందనమాట. ఇంకా అనంతయ్య ఆ పంచెను మళ్ళీ తడిపి, పిండి వీధి కటకటాల దగ్గర ఆరేస్తాడు. ఇంకా అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయడానికి వెళ్ళిపోయాక, ఇంకా అలివేలు ఆ పంచెను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవడమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకి కనిపిస్తాడనమాట. ఆమె వాడిని పిలిచి ఈ పంచె పట్టుకుపొమ్మంటుంది. ఆ బిచ్చగాడు ఆ పంచెకేసి చూసి విసుక్కుంటూ చూసి ఈ పనికిమాలిన బట్ట నాకెందుకమ్మా అంటూ వెళ్ళిపోబోతాడనమాట. ఇంక వెళ్ళిపోబోతుంటే బాబు ఒక రూపాయి ఇస్తాను గానీ దీన్ని పట్టుకుపో అని అలివేలు వాడిని బతిమిలాడుతుందనమాట. ఇంక బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ పంచె తీసుకొని పట్టుకుపోతాడు. ఇంక అనంతయ్య సాయంత్రం ఇంటికి వస్తుండగా బిచ్చగాడు కనిపిస్తాడనమాట. వాడి భుజం మీద తన చిరుగుల పంచె ఉంటుందనమాట. అనంతయ్య ఆవేశంతో ఆ బిచ్చగాడి పీక పట్టుకొని, "ఈ దొంగ నిక్షేపాలు నా పంచ దొంగలిస్తావా?" అని చెప్పి అంటాడు. చాల్లేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది" అని ఆ బిచ్చగాడు విసురుగా తన దారిన పోతాడు. ఇంకా అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడుస్తాడు. గుడికి వెళ్తూ అలివేలు అతనికి దారిలోనే ఎదురవుతుంది. హ్మ్. ఆహ్, "ఏంటి నా పంచె తీసుకెళ్ళి ఆ బిచ్చగాడికిస్తావా?" అని చెప్పి ఇంక అనంతయ్య అలివేలుని అడుగుతాడు. "అవును. అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను" అనేసి ఇంక అలివేలు వెళ్ళిపోతుందనమాట. ఇంకా అనంతయ్య కోపంతో పళ్ళు ఇంక పటపట కొరుకుతాడు. ఎలాగైనా ఆ పంచె తిరిగి తెచ్చుకోవాలని చెప్పి నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికెళ్ళి గోడకు తగిలించి ఉన్న తన పూసల సంచి తీసుకొని పొరుగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్తున్నానని చెప్పండని చెప్పి బయలుదేరతాడు. ఇంకా అనంతయ్య నలుగురిని వాకప్ జేస్తే, ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న ఒక మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలుస్తుంది. అతనక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. ఇంకా వాడి గుడ్డి పెళ్ళామో చెట్టు మొదలకు చేరగలబడి కూర్చునుంటుంది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పేలికలుంటాయి. ఆమె చేతిలో ఒక చింత బరిగుంటుందనమాట. అనంతయ్య దగ్గరకొచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికతో కొట్టి, "ఎవడ్రా నువ్వు? ఇక్కడ నేను గుడ్డిదానని జెప్పి ఇక్కడేదన్నా పట్టుకుపోదాం అనుకున్నావా?" అని జెప్పి అంటుంది. ఇంకా అనంతయ్య బాధతో మూలుగుతూ, "నీ భర్త కోసం వచ్చాను" అని జెప్పి అంటాడు. "అయితే చీకటి పడ్డాక రా పో" అని జెప్పి అంటుంది ఆ గుడ్డిది. అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చుంటాడనమాట. చీకటి పడిన తర్వాత బిచ్చగాడొచ్చి, "ఈ ఈ దరిద్ర పంచ దొరికిన వేళ విశేషం ఏమిటో గాని రోజు దొరికే దానిలో ఈ పూట సగం గూడా దొరకలేదు" అంటూ వాడు అనంతయ్య ఆ పంచని పేలికలున్న సంచిలో కుక్కేస్తాడు. అనంతయ్య మనసు బాధపడుతుందనమాట. తర్వాత బిచ్చగాడు వంట చేసి, తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పాటలు పాడుకొని హాయిగా పడుకుంటారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు జూడీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగుతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు దగ్గరకొచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "ఎక్కడ దాద్దాం" అని జెప్పి అంటాడు ఒకడు. "ఈ గుడ్డల సంచిలో దాద్దాం. చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు" అని జెప్పి అంటాడు రెండోవాడు.
తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకొచ్చి బిచ్చగాడి గుడ్డపేలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోతారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి "ఎవర్రా వాళ్ళు" అని జెప్పి అడిగి ఆ సంచిని తడిమి చూసుకొని తల కింద పెట్టుకొని మళ్ళీ పడుకుంటుంది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరు రారు. బిచ్చగాళ్ళ సంచిలో తన పంచతో పాటు దొంగలు దాచింది గూడా ఉండడం చేత ఆ అనంతయ్యకు ఆ సంచిని ఎట్లాగైనా తను చేసుకోవాలని జెప్పి అనిపిస్తుంది. తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరకొచ్చి, "నీ దగ్గర ఉన్న పాత బట్టలు మూటిస్తావా?" అని జెప్పి, "అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉందని" జెప్పి అంటాడు. "ఇయ్యను" అంటాడు బిచ్చగాడు ఖచ్చితంగా. "దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో" అంటాడు అనంతయ్య. గుడ్డిది ఆ పూసల సంచిని తడిమి, చూసి, ముచ్చటపడి, బట్టలు ముట్టిచ్చేయి" అని జెప్పి భర్తతోటంటుంది. ఇంకా గుడ్డవాడు ఇచ్చిన సంచిని చంకలో బెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకుంటాడు. "రాత్రంతా ఎక్కడున్నావు? నా పూసల సంచి ఏది?" అని అలివేలు అనంతయ్యను చూడగానే అడుగుతుంది. "నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను" అంటూ అనంతయ్య బిచ్చగాళ్ళ సంచి చూపిస్తాడనమాట. "నీ మొహం తగలయ్యా! ఎంత పని చేశావు? చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను. అది గూడా అతుకు పెట్టించుకు రమ్మందామని అనుకున్నాను. ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా?" అంటూ అలివేలు మొగుడి చేతి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి పడేస్తుందనమాట. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడతాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడుతుంది. ఇంకా ఆ కత్తి మీద రక్తం మరకలుంటాయన్నమాట. దొంగలు ఆ రాత్రే ఎవరినో పొడిచి ఆ సంచిలో దాచి ఎళ్ళిపోతారు. ఇంకా వీధిలో జనమంతా పోగయ్యారు. ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదీలో పెట్టారన్నమాట. అనంతయ్య తాను నిర్దోషిని అని రుజువు చేసుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సొచ్చిందన్నమాట. తల ప్రాణం తోక్కొస్తుంది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.